శ్రీ గణేశాయ నమః. మనము ప్రధానంగా ఈ సైరా మీడియా ఛానల్ వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకు అంటే మనము ప్రతి ఒక్క మనిషి కూడా వేదం గురించి తెలుసుకోవాలి. మనకు ప్రధానంగా మన జీవుడు ఎలా బతకాలి, ఎలా ఉండాలి, మనం ఏమి చేస్తే మన జన్మ తరిస్తుంది, ఇవన్నీ కూడా తెలిపజేసేది వేదము. అసలు ఈ వేదము అనగా ఏమిటి? మనం ప్రధానంగా ఈ కార్యక్రమంలో వేదపారాయణం కార్యక్రమంలో ముందుగా ఆ వేదం గురించి జనాలకు 1-2 నిమిషాలు తెలియజేసి ఆ తర్వాత మనం వేదపారాయణం ప్రారంభం చేసుకుందాం. ముందుగా ఈ వేదం అనగా ఏమిటి, వేదాలు ఎలా పుట్టాయి అంటే, వేదములో సాయణాచార్యుడు అని ఆయన ఒక పదం చెప్తాడు. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారయోహో అలౌకికముపాయం యో వేదయతి సహ వేద అని ఆయన రాసిన భాష్యములో ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్పాడు, ఇది ఏమిటి అనగా, మనం వేదం దేని గురించి మనం ఉపయోగించాలి, ఎందుకు ఉపయోగించాలి అంటే, ఇష్టప్రాప్తి అంటే మనకు ఏదైనా ఇష్టం ఉంది, మనకు ఈ కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలి అంటే ఆ కోరిక ఎలా నెరవేరుతుంది, దాని వేదంలో ఉన్న ఏ మంత్రాలు తీసుకోవడం వల్ల మనకు ఆ కోరిక నెరవేరుతుంది, దాన్ని ఇష్టప్రాప్తి అంటారు. అంటే మనకి ఏదైనా ఇష్టమైన వస్తువు కానివ్వండి, ఇష్టమైన కోరిక కానివ్వండి, ఇవన్నీ మనం ప్రాప్తి పొందడం కోసం అది ఎలా నెరవేరుతుంది దానికి చెప్పే మార్గం ఈ వేదం. అంతే, ఇష్టప్రాప్తి కాకుండా అనిష్ట పరిహారము కోసము. అంటే అనిష్టము అనగా ఏమిటి అనగా, మనకు ఏవేవో బాధలు ఉంటాయి, అనేక విధమైన కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ తొలగిపోవడానికి అలౌకికముపాయము అంటే ఇక్కడ ప్రధానంగా లౌకికోపాయము అలౌకికోపాయమని 2 విధాలుగా చెప్పబడింది. ఈ లౌకికోపాయము అనగా అంటే మనకు సాధారణంగా ఉదాహరణకు మనకు చిన్నగా జలుబు సర్ది జ్వరం ఏదో వచ్చిందనుకోండి, చిన్నగా ఏదైనా, దానికి లౌకికోపాయము మనం ఫలానా మందు వేసుకుంటే అది తగ్గిపోతుంది. కానీ మనకు కొన్నిసార్లు మనకు జబ్బులు ఎలా వస్తాయంటే, మనకు అది మెడిసిన్తో తగ్గే జబ్బులు ఉండవు. అలాంటి జబ్బులకు కానీ అలాంటి కష్టాలకు అలౌకికముపాయం ఏదైతే చెప్పబడిందో దానికి పరిహారయోహో అలౌకికముపాయం యో వేదయతి సహ వేద అని చెప్పబడింది. అంటే ఇలాంటి వాటికి అలౌకికముపాయము అంటే ఇష్టప్రాప్తి పొందడానికి, అనిష్టము అంటే మనకు నచ్చనివి, మనకు కష్టాలన్నీ తొలగిపోవడానికి అలౌకికముపాయం ఏదైతే చెప్పబడిందో దాన్ని వేదము అంటారు. ఈ వేదాలలో 4 వేదాలు మనకు ముందుగా ఋగ్వేదము, తర్వాత 2వది యజుర్వేదము, 3వది సామవేదము, 4వది అథర్వవేదము. ప్రధానంగా అంటే ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క విశేషమంటూ ఉంది. ముందుగా ఋగ్వేదానికి వస్తే, మనం ఏ దేవతనైనా స్తుతించాలి అంటే అది ఋగ్వేదం, స్తుతించడాన్ని ఋగ్వేదము అంటారు. తర్వాత 2వది యజుర్వేదము. ఈ యజుర్వేదంలో మనం ఏదైనా యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఆ యజ్ఞయాగాది క్రతువులు ఎలా చేయాలి, దానికి ద్రవ్యం ఏం తీసుకోవాలి, ఎంత పరిమితంలో వేయాలి, ఇదంతా చెప్పేది యజుర్వేదము. తర్వాత 3వది సామవేదము. ఈ సామవేదము సంగీతపరమైనటువంటిది. అంటే సంగీతం కూడా సామవేదంలో నుంచే పుట్టింది అనడానికి మనకు ఎటువంటి సంశయం అవసరం లేదు. సంగీతము ఎలా అయితే ఉంటుందో ఈ సామవేదము కూడా అలాగే ఉంటుంది. మనం సామవేదము ద్వారా దేవతలను సంగీతపరంగా వాళ్ళను ఆనందపరుస్తాం. తర్వాత 4వది అథర్వవేదము. ఈ అథర్వవేదము కొన్ని ఉపాయాలకు కొన్ని మార్గాల ద్వారా క్షుద్రాలు కానివ్వండి, అలాగే మనకు ఎవరినైనా వశీకరణ కానివ్వండి, ఇలా రోగ నివారణ కానివ్వండి, ఏవైతే మనకు ప్రధానంగా ఇవన్నీ ఉన్నాయో వీటినన్నిటి కూడా ఉపశమనం ఎలా పొందాలనేది అథర్వవేదంలో చెప్పబడింది. ఇలా 4 వేదాలు మనకు చెప్పబడింది. మరి వేదాలు ఎవరు కనిపెట్టారు, ఎవరు రాశారు? ఇప్పుడు ఫలానా ఈ పురాణము, ఇప్పుడు ఉదాహరణకు అష్టాదశ పురాణములు ఉన్నాయి. అష్టాదశ పురాణములు మనకు వేదవ్యాసుడు అందించాడు. మరి ఈ వేదాలు ఎవరు అందించారు అంటే, వేదాలు అపౌరుషేయాలు అని వేదాలకు ఇంకొక పేరు, అపౌరుషేయం.
అపౌరుషేయం అనగా అర్థం ఏమిటి అనగా ఒక పురుషుడి ద్వారా తయారు చేయలేనటువంటిది అపౌరుషేయం. పురుషుడు అనగా ఇక్కడ మన ధర్మంలో పురుషుడు స్త్రీ అనేది మన మానవులు, కానీ పురుషుడు అంటే ఒక మానవ రూపం. ఒక మానవుడు కానీ, ఒక ఋషి కానీ, ఒక ముని కానీ ఇలా ఎవరు కూడా చెప్పలేనటువంటిది ఏదైతే ఉందో దాన్ని వేదము అంటారు. అది అపౌరుషేయత్వం. ఈ పురాణాలలో ఉన్నది కూడా వేదాంతర్గతంగానే ఉంటుంది కానీ వేరే కాదు. ఇలాంటి వేదాన్ని మనము మన హిందుత్వం ప్రకారంగా మనం ఈ వేదాలను, మన ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం కోసం చేసే ఈ ఛానల్ ద్వారా చేసే ప్రయత్నమే ఈ వేదపారాయణం అనే కార్యక్రమం. మనము ముందు లోకాన్నంతటి కూడా సుభిక్షంగా ఉండాలి. ఓన్లీ ప్రధానంగా మన హిందూ ధర్మం ఒకటే చెప్పేది లోకా సమస్తాః సుఖినో భవంతు. ఇంకా ఏ ధర్మం కూడా చెప్పదు అలాగా. హిందూ ధర్మం ఒకటే చెప్తుంది. ఏముంటుంది, మనం ఎటువంటి మన ఇంటిలో మన కోసం కార్యక్రమం చేసుకున్నా, మన ఇంట్లో మన కొడుకుల కోసమో మన పిల్లల కోసమో ఎటువంటి కార్యక్రమం చేసుకున్నా లాస్ట్కు అంతా అయిపోయాక చెప్పేది ఏంటి, లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకమంతా కూడా సుఖంగా ఉండేటట్టు చూడండి స్వామి అని ఆ పరమాత్మకు మనం నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చాలా గొప్పనైనటువంటి వేదపారాయణాన్ని ఈ ఛానల్ ద్వారా, సైరా మీడియా ఛానల్ ద్వారా మనకు అందిస్తున్నందుకు ఆ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ప్రధానంగా ఇప్పుడు ఈ వేదపారాయణము ప్రారంభం చేద్దాము. ముందుగా మనము ఋగ్వేద పారాయణము, వేదాలలో 4 అని చెప్పాను కదా, అందులో ఋగ్వేదము. ఈ ఋగ్వేదం యొక్క పారాయణము మనం కొద్దిసేపు పారాయణం చేసుకుందాము. అందరూ శ్రద్ధగా వీక్షిస్తూ ఉండండి. మీరు చేసుకున్న పాపాలు అన్నీ తొలగిపోయి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్పుకుంటూ ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు శతధారముత్సమక్షీయమాణం విపశ్చితం పితరం వక్త్వానాం మేలిమ్మదంతం పిత్రోరుపస్థే తం రోదసీ పిపృతం సత్యవాచం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవా అధివిశ్వే నిషేదుః యస్తన్న వేద కిమృచా కరిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసతే సాక్షాన్మూల ప్రమాణాయ విష్ణవే మిత తేజసే ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః వేద శివ శివో వేదో వేదాధ్యాయీ సదాశివః తస్మాత్ సర్వప్రయత్నేన వేదమేవ సదా పఠేత్ గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ వేదపురుషాయ నమః అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం అగ్నిః పూర్వేభిర్దశిభిరీడ్యోనోతనైరుతా స దేవాం ఏహ వక్ష్యతి అగ్నినా రయిమష్ణవత్పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స ఇద్దేవేషు గచ్చతి అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవేభిరాగమత్
यदंगदाशुषे त्वमग्ने भद्रं करिष्यसि तवेत्तत्सत्यमङ्गिरः उपत्वाग्ने दिवे दिवे दोषावस्तद्धिया वयं नमो भरन्त एमसि राजन्तमध्वराणां गोपामृतस्य देदिविं वर्धमानं स्वेदमे स नः पितेव सूनवेग्ने सोपायनो भव स च स्वारस्वस्तये वायवायाहि दर्शते मे सोमा अलङ्कृताः तेषां पाहि श्रुधि हवम् वायमुक्थेभिर्जरन्ते त्वामच्छाचरिताराः सुतसोमा अहर्विदाः वायो तव प्रपञ्चते धेना जगाति दाशुषे उरूचे सोमपीतये इंद्रवायु इमे सुता उपप्रयोभिरागतम् इंदवो वा मुषन्तिः वायविन्द्रश्च चेतथः सुतानां वाजिनीवसु तावायातमुपद्रवत् वायविन्द्रश्च सुन्वत आयातमुपनिष्कृतम् मक्ष्वी इत्था धिया नरा मित्रं हवे पूतदक्षं वरुणं च रिषादसं धियं घृताचीं साधन्ता ऋतेन मित्रा वरुणावृता वृधा वृतस्पृशा कृतं बृहन्तमाशाथे कवीनो मित्रा वरुणा तु विजाता उरुक्षया दक्षं दधाते अपसम् अश्विना यज्वरीरिषोद्रवत्पानी शुभस्पति पुरुभुजा च नस्यतम् अश्विना पुरुदं ससान राशिवीरया धिया धिष्ण्यावनतङ्गिराः दस्रा युवाकवः सुताना सत्याभृक्तबर्हिषः आयातं रुद्रवर्तनी इंद्राया हि चित्रभानो सुता इमे त्वायवाः अन्वीभिस्तना पूतासाः इंद्राया हि धिये शितो विप्रजूतः सुतावतः उपब्रह्माणि वाघताः इंद्राया हि तूतुजान उपब्रह्माणि हरिवः सुते दधिष्वनश्चनाः ओमासश्चर्षणे धृतो विश्वे देवास आगता दाश्वांसो दाशुषः सुतम् विश्वे देवासो अप्तुरः सुतमागन्ततूर्णयः उस्रा इव स्वसराणि विश्वे देवासो अस्रिध एहिमायासो अद्रुहाः मेधञ्जुषन्तवह्नयः पावकानः सरस्वती वाजेभिर्वाजिनीवते यज्ञं वष्टु धिया वसुः चोदयित्रे सुनृतानां चेतन्ते सुमतीनां यज्ञं दधे सरस्वती महो अर्णः सरस्वती प्रचेतयति केतुना धियो विश्वा विराजति सुरूपकृत्नुमूतये सुदुघामिव गोदुहे जुहूमसिद्य विद्यवि उपनस्सवनागहि सोमस्य सोमपाः पिब गोदा इद्रेवतो मदाः अथा ते अन्तमानां विद्यामसुमतीनां मानो अतिख्यागहि परे हि विक्रमस्त्रुतमिन्द्रं पृच्छावि पश्चितम् यस्ते सखिभ्यावरम् उत ब्रुवन्तु नो निदो निरन्यतश्चिदारत दधाना इन्द्र इद्दुवाः उत नः सुभगां अरिर्वोचेयुर्दस्म कृष्टयाः स्यामेदिन्द्रस्य शर्मणि ये माशु माशवे भरयज्ञश्रियन् नृमादनम् पतयन्मन्दयत्सखम् अस्य पीत्वा शतक्रतो घनो वृत्राणामभवः प्रावो वाजेषु वाजिनम्
तन्त्वा वाजेषु वाजिनं वाजयामश्यतक्रतो धनानामिन्द्रसातये यो रायो ओवनिर्महान् सुपारस्सुन्वतः सखा तस्मा इन्द्राय गायत आत्वेतानिषीदतेन्द्रमभिप्रगायत सखायस्तोमवाहसः पुरूतमं पुरूणामीशानं वार्याणाम् इंद्रं सोमे सचासुते सखा नो योगाभुवत्सराये सपुरन्ध्या गमद्वाजेभिरासनाः यस्य संस्थेन वृण्वते हरे समत्सुशत्रवः तस्मा इन्द्राय गायत सुतपावने सुता इमेषु च यो यन्ति भीतये सोमासो दध्या शिरः त्वं सुतस्य पीतये सद्यो वृद्धो अजायथाः इन्द्रज्येष्ठ्याय सुक्रतो आत्वा विशन्त्वाशवः सोमास इन्द्रगिर्वणः शन्ते सन्तु प्रचेतसे त्वां स्तोमा अविवृधन्त्वा मुक्ता शतक्रतो त्वां वर्धन्तु नो गिराः अक्षितोतिः सने दिवं वाजमिन्द्रः सहस्रिणम् यस्मिन् विश्वानि पुंस्या मानो मर्ता अभिद्रुहन्तनूनामिन्द्रगिर्वणः ईशानो यवयावधम् युञ्जन्ति ब्रध्नमरुषं चरन्तं परितस्थुषाः रोचन्ते रोचनादिवि युञ्जन्त्यस्य काम्या हरि विपक्षसारथे शोणाधृष्णो ध्रुवाहसा केतुं कृण्वन्न केतवेपेशो मर्या अपेशसे समुषद्भिरजायथाः आदः स्वधामनु पुनर्गर्भत्वमेरिरे दधानानाम यज्ञियम् वीलुचिदारुजत्नुभिर्गुहाचिदिन्द्रवह्निभिः अविन्द उस्रिया अनु देवयन्तो यथा मतिमच्छा विदद्वसुङ्गिराः महामनुषतश्रुतम् इन्द्रेण संहिदृक्षसे संजग्मानो अबिभ्युषा मन्दूसमानवर्चसा अनवद्यैरभिद्युभिर्मखः सहस्वदर्चति कणैरिन्द्रस्य काम्यैः अतः परिज्मन्नागहि दिवो वा रोचनादधि समस्मिन् रञ्जते गिराः इतो वा सातिमीमहे दिवो वा पार्थिवा दधि इन्द्रं महो वा रजसा हरिः ओम स्वस्ति। Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh Saira!